హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కావ్యామృతని. ఈరోజైతే రాజ్మా బిర్యానీ అయితే నేను చేస్తున్నాను. రాజ్మా కర్రీ అయితే మా హస్బెండ్ అయితే తినరు, బిర్యానీ అయితే తింటారు. సో బిర్యానీ అయితే చేస్తున్నాను. రాజ్మా అయితే నేను నైటే నానబెట్టుకున్నాను, అంటే హాట్ వాటర్లో పెట్టి అయితే నానబెట్టుకున్నాను. తర్వాత ఇంకా మార్నింగు దాన్ని కొద్దిగా వాష్ చేసి కుక్కర్లో అయితే పెట్టి నేను కొన్ని విజిల్స్ అయితే వేయించాను. నైట్ అంతా నానబెడతాం కాబట్టి మనం ఒక 5 to 6 విజిల్స్ అయి కొట్టించినా సరిపోతుంది. అలానే రాజ్మా అంటే ఆ రాజ్మాని తినే వాళ్ళైతే మ్యాక్సిమమ్ మీరు ఏదైనా విలేజ్కి వెళ్ళినప్పుడు విలేజ్లో తీసుకోండి. విలేజ్లో తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రాజ్మా, ఉలవలు, ఇంకా సోయాబీన్స్ ఇలా ఏమి కావాలన్నా పల్లెటూరు ఉంటాయి కదండి, పల్లెటూరుకి తీసుకోండి. లేదంటే సంతల్లో అమ్ముతారు కదండి, అలా తీసుకోండి. అంటే విలేజ్ స్టైల్లో తీసుకుంటే కానీ మనకు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా న్యాచురల్గా హెల్తీగా కూడా ఉంటుంది. ఏదైనా మనం సిటీలో కొన్న దానికన్నా విలేజ్లో కొన్నవి చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై కూడా చెయ్యండి. సో బిర్యానీకి అయితే నేను ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. ఆనియన్స్ అలానే చిల్లీని అయితే కట్ చేస్తున్నాను. ఇలా పిల్లలు కూడా చేసి పెడితే చాలా చక్కగా తింటారు. సరే ఇంట్లో చెయ్యండి, ఈ విధంగా చేస్తే మాత్రం పిల్లలు చాలా చక్కగా తింటారు. నేనైతే మొత్తం 6 విజిల్స్ అయితే కొట్టించాను. పిక్కలు అయితే ఉడికిపోయినట్లున్నాయి, చూడాలి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు. ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి. రాజ్మా అయితే చూడండి, రాజ్మా అయితే ఎంత బాగా ఉడికిందో మెత్తగా. ఇప్పుడు ఈ రాజ్మాని వేరుగా, ఇంకా అలానే వాటర్ కూడా వేరుగా సపరేట్ అయితే చేసేసుకోవాలి. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ అన్నీ మనం బిర్యానీ చేసుకుంటాం కదా, సేమ్ బిర్యానీ చేసుకున్న ప్రాసెస్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇంకా బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులో వేసుకోవాలి. ఎక్స్ట్రా అయితే ఇంకేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్గా మనం చికెన్ బిర్యానీ ఎలా చేస్తామో చికెన్ ప్లేస్లోనే రాజ్మా వేసుకొని అయితే మనం చేసుకోవాలి. వాటర్ని మాత్రం పడేయకండి, వాటర్ అయితే ఉంచండి. ఎందుకంటే మనం రైస్ వేసినప్పుడు నార్మల్ వాటర్ కన్నా అది వేస్తే ఇంకా టేస్ట్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. టమాటోస్ కూడా వేసుకోండి 2, ఎందుకంటే రాజ్మాకి టమాటే దాని టేస్ట్. సో అది మనం పులుసు చేసుకున్నా, లేదంటే బిర్యానీ అయినా, లేకపోతే కర్రీ అయినా, ఏదైనా టమాటాలు అయితే కంపల్సరీగా ఉండాలి. టమాటోస్ అయితే అస్సలు మిస్ అయితే చేయకండి. మీకు ఎక్కువ వద్దనుకుంటే అట్లీస్ట్ ఒక 1 టమాటా వేసినా సరిపోతుంది. బిర్యానీకి పసుపు మీ ఆప్షను, ఎందుకంటే నేను పసుపు ప్రతి ఒక్క దానికి యూజ్ చేస్తాను. బిర్యానీకైనా లైట్ పసుపు అయితే వేస్తాను నేను. సో అది ఆప్షన్ మాత్రమే, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే పసుపుని స్కిప్ చేసేసేయండి. చూసారు కదా, చికెన్ బిర్యానీ చేసినప్పుడు మనం ఎలా చేస్తామో సేమ్ అలానే కర్రీలా చేసేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా అలా కర్రీలా చేసేసుకొని, ఇప్పుడు వాటర్ ఉంది కదా, మనం నార్మల్ రైస్ వేసిన తర్వాత నార్మల్ వాటర్ ప్లేస్లోని మనం ఈ రాజ్మా వాటర్ని వేసుకోవాలి. కొలతలు కూడా సేమ్, 1 కప్పు గ్లాస్కి 1.5 కప్పు గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మిగతావన్నీ సేమ్ అని బిర్యానీ ఎలా చేసుకుంటాం అలానే. బాస్మతి రైస్కి అయితే 1 విజిల్ సరిపోతుంది, నార్మల్ రైస్కి అయితే 2 విజిల్స్, అది అందరికి తెలిసిందే. ఇప్పుడు చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడైతే వీటన్నింటి అయితే కొంచెం కలుపుదాము. కొంచెం స్లోగానే కలపాలి, బాస్మతి రైస్ కాబట్టి అది ఇరిగిపోతుంది. అది అరగకుండా ఉండాలంటే చాలా స్లోగా కలపాలి. చూడండి, చూస్తుంటేనే ఇంకా వెంటనే తినేయాలనిపించేస్తుంది. ఇక దీనికైతే నేను రైతా అయితే చేశాను. ఇంకా దీనైతే ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు. ఇంకా వేడిగా ఉన్నప్పుడే తింటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే ప్లేట్లో వేసుకుని అయితే తిన్నాను. ఇంకా మా హస్బెండ్కి ఇలా చేస్తే అయితే చాలా ఇష్టంగా తింటారు. సో ఇది ఫ్రెండ్స్ రాజ్మా బిర్యానీ. సో నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి.